వాళ్ళకు నీసాను, సంవత్సరంకు ప్రారంభం నెల నీసాన్ లేక అబీబు నెల. అబీబు నెలలో వాళ్ళు ఆచరించవలసిన పండుగలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది ద ఫీస్ట్ ఆఫ్ పాస్కల్ ఆర్ పస్కా పండుగ, తర్వాత అన్లివెన్డ్ బ్రెడ్, ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్డ్ బ్రెడ్ అంటే పులియని రొట్టెల పండుగ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఇశ్రాయేలు ప్రజలను ఆచరించినట్లుగా ప్రభువు వారికి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. మనం కూడా ప్రభు బలలో పాలుపొందక మునుపు శ్రేష్టమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నట్లుగా 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2 Corinthians chapter 1 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అండి, 1వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగా నేను గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వచనాల్లో ఉంటూ ఉన్నాయి. కనుక దేవుని వాగ్దానములు నమ్మదగినటువంటి వాగ్దానములు. ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ష్యూర్ అండ్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ప్యూర్. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానములుగా మోటో కార్డులో 3 వచనాలు 3 విషయాలను ప్రభువు మనకు జ్ఞాపకం చేశాడు. కనుక మనకున్న సమయాన్ని బట్టి 2 లేకపోతే 3 కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది ఏంటి? కీర్తనలు 91:14 కలిసి చదువుకుందాం. మన భాగం వరకు చదువుకుందాం, సెకండ్ లైన్ అక్కర్లేదు. మొదటి భాగం కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను. ఇక్కడ అతడు అన్న పదము రాయబడుతూ వచ్చింది. అతడు నన్ను అంటే నన్ను ప్రేమించువాని నేను తప్పిస్తాను. 2వ మాగా గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మధ్య భాగము నుండి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. 3వ వాగ్దానం ఏంటి? 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 Corinthians chapter 2 verse 9. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అనగా ప్రభు బలలో పాలుపొందక మునుపు ఈ వాగ్దానాలను ఒకసారి మనం నేర్చుకుంటూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆల్ దీస్ ప్రామిసెస్ ఆర్ కండిషనల్ ప్రామిసెస్. ఇవన్నీ కూడా షరతులతో కూడినటువంటి వాగ్దానాలు. బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాలు కూడా షరతులతో కూడినటువంటివి. ప్రతి వాగ్దానం కూడా ఒక షరతు ఉంది. కనుక మోస్ట్ ఫెమిలియర్ వర్స్ ఆఫ్ ద బైబిల్ ఏంటి? యోహాను సువార్త 3:16. అక్కడ కూడా ఏముంది చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నిత్యజీవం ఎవరికి వస్తుంది? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసం ఉంచిన కండిషన్. ఆ కండిషన్ లేకుండా నిత్యజీవము రాదు. కనుక ప్రతి దానికి ఒక కండిషన్ ఉంది. అతన్ని తప్పిస్తానని ప్రభు చెప్పాడంటే కండిషన్ ఏంటి? వాడు నన్ను ప్రేమించాలి. మన కొరకు ఏవో సిద్ధపరిచాడంట. ఎవరి కొరకు సిద్ధపరిచినాడు? ఆయన ప్రేమించిన వారికి అవి సిద్ధపరిచినాడు. సో ఇట్స్ వండర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనం చదువుతూ వచ్చినటువంటి 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఈ 5 విషయాలు ప్రతి సంవత్సరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా నేర్చుకోవచ్చు ఈ 20వ వచనంలోనే. ఒక 5 విషయాలు మళ్ళీ చదువుకుందాం కలిసి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైనవి. కనుక ఈ వాగ్దానం ఎవరితో ప్రారంభించినాడంటే
ద సోర్స్ ఆఫ్ ప్రామిస్ అంటారు దీన్ని. అంటే వాగ్దానాలకు ఆధారం ఎవరు? వాగ్దానాలకు మూలం ఎవరు? మన ప్రభువే. కాబట్టి మీ అందరికీ తెలుసా, ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి వాగ్దానం ఎవరని చెప్పండి? ఎవరని చెప్పొచ్చు. ఆ బోధకులు చెప్పొద్దు, అమ్మో బోధకులు ఈజీగా చెప్పేస్తారు. బోధకులు వద్దు, సండే స్కూల్ టీచర్స్ వద్దు, సిస్టర్స్ మీటింగ్లో వాడబడేవాళ్ళు వద్దు, ఎవరని చెప్పొచ్చు. మొట్టమొదటి వాగ్దానం ఏంటి బైబిల్లో? అదే అబ్రహాంతో చెప్పండి వాగ్దానం. మనకి గుర్తుండేది అది ఆదికాండం 12వ అధ్యాయం. అసలు మర్చిపోతే ఎట్లాగా? ఫస్ట్ వాగ్దానం ఏంటి బైబిల్లో? ఇంకా చెప్పొచ్చు అన్నా. యూత్ మీటింగ్ ఉంది కదనా? యూత్ మీటింగ్ 4 అయితే కష్టం కదా, భోజనాలు ఉండవు. వెంటనే యూత్ మీటింగ్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అది ఎంత టైం పడుతుందో తెలియదు. చెప్పండి. వెరీ గుడ్. ఇంకా శుద్ధ తప్పు. ఇంకా ఎవరని చెప్పచ్చు? ఈ యవనస్తులు చెప్పరండి అన్న, బ్రదర్స్ ఉన్నారు మన దగ్గర. యవనస్తులు అంతా కూడా ఎప్పుడు వీళ్ళ మనసు అంతా కూడా శానిటైజరు, మాస్కులు, సోషల్ డిస్టెన్సులు. కాలేజీ ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు బైకుల మీద తిరుగుదాంరా, ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి షాపింగ్ చేద్దాంరా, మహాలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఎప్పుడు తిందాంరా, ఇదే ఉంది. కానీ చెప్పండి, బాయ్స్ చెప్పొచ్చు. పాల్ ఉన్నాడా? పాల్, హౌ ఆర్ యూ? చెప్పాలి, త్వరగా చెప్పాలి, ముందుకు వెళ్ళాలి మనం. ఇది నేర్చుకోకుండా ముందుకు వెళ్ళాం. ఇవి సండే స్కూల్ పిల్లలు చెప్పొచ్చు. ఏంటి మొదటి వాగ్దానం ఏంటి బైబిల్లో? ఆదికాండంలోనే ఉంది. మీరు కరెక్ట్గా కాంటెక్స్ట్లోకి వచ్చారు కానీ కొంచెం తప్పిపోతున్నారు. మరియు నీకును స్త్రీ సంతానముకును. మరి ఎవరు మొట్టమొదటి వాగ్దానం ఏంటి మా బైబిల్లో? రక్షకుని గూర్చిన వాగ్దానం, యేసు ప్రభువును గూర్చిన వాగ్దానమే బైబిల్లో మొట్టమొదటిగా ఉంది. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే ఎట్లా చెప్పండి? అబ్రహాముకి ఇచ్చి, నోవాహుకి ఇచ్చి, ఆదాముకి ఇస్తే ప్రిఫరెన్స్ బైబిల్ కుదరదు. మొదటి వాగ్దానం ఎవరి గురించి రాయబడి ఉంది? యేసు ప్రభు గురించే రాయబడి ఉంది. మరి చివరి వాగ్దానం ఏంటి చెప్పాలా? అల్ఫయును ఒమేగయును నేనే, ఆదియు అంతము నేనే. చివరి వాగ్దానం కూడా ఎవరి గురించి రాయబడింది బైబిల్లో? చెప్పరేంటి? యేసు ప్రభు గురించే రాయబడి ఉంది. ఏంటి ఆయన చివరి వాగ్దానం ఏంటి చెప్పండి? వాగ్దానం ఏంటి? యేసు ప్రభు కృప పరిశుద్ధులకు తోడై ఉండును. వాగ్దానం కాదు. ఏంటండి మనకేం కృప తోడుగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండు. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఎవరి గురించి రాయబడింది? మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే రాయబడింది. వాగ్దానం ఎవరితో ముగించాడు? పరిశుద్ధ గ్రంథాన్ని యేసు ప్రభుకి కూడా వాగ్దానంతో ముగించినాడు. కనుక వాగ్దానానికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అందుకని ఏం రాయబడింది ఇక్కడ? త్వరగా ముందుకెళ్దాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో సోర్స్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానమునకు మూలము, వాగ్దానమునకు ఆధారము. రెండవదిగా మనం ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఏం రాయబడి ఉందంటే ద సెక్యూరిటీ ఆఫ్ ప్రామిస్. అర్థమవుతుందా? ఈ వాగ్దానముకు భద్రత ఎట్లా ఉందంటే యేసు ప్రభువుని బట్టే మనకు భద్రత. కనుక ఇవన్నీ కూడా మనకు సమయం లేదు, ముందుకు వెళ్ళి. మూడవది ద ష్యూరిటీ ఆఫ్ ప్రామిస్. ఈ వాగ్దానానికి హామీ ఉంది. ఎవరో హామీ? యేసు ప్రభువులో అవునట్టుగానే ఉన్నాయి. కనుక ఈ వాగ్దానానికి ఒక హామీ కూడా మనకి ఇచ్చాడు. ఆ తర్వాత 4వదే ఉంది ద సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ప్రామిస్. కనుక ఈ వాగ్దానంకి ఒక ప్రధాన అంశం ఏంటి? దేవునికి మహిమ కలగాల. 3వది ఏంటి? ష్యూరిటీ. 4వది ఏంటి? సబ్స్టెన్స్. 5వది ఏంటి? స్టిప్యులేషన్, అంటే నిబంధన, నియమము అని రాయబడి ఉంది. ఎవరి ద్వారా కలగాల? ఆయనకి మన ద్వారా కలగాలి. దేవుని నియమం, దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ ఎవరి ద్వారా కలగాల? మన ద్వారా కలగాలి. అంటే ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని, ఆ వాగ్దానాలను మనం క్లెయిమ్ చేసుకొని, ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడినప్పుడు మన ద్వారా ఆయనకి కలుగునట్లుగా, మహిమ కలిగినట్లుగా ద స్టిప్యులేషన్ ఆఫ్ ప్రామిస్. మనకు 5 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది ద సోర్స్ ఆఫ్ ప్రామిస్, రెండవది ద సెక్యూరిటీ ఆఫ్ ప్రామిస్, మూడవది ద ష్యూరిటీ ఆఫ్ ప్రామిస్, 4వది ద సబ్స్టెన్స్ ఆఫ్ ప్రామిస్, 5వది ద స్టిప్యులేషన్ ఆఫ్ ప్రామిస్. కనుక ఈ 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో వాగ్దానం గురించి 5 సంగతులు మనము నేర్చుకోవచ్చు. సరే రండి, ఈ సంవత్సరం మోటో కార్డులో మనకి ఇవ్వబడినటువంటి మొదటి వాగ్దానాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనల గ్రంథం
91వ కీర్తన 14వ వచనంలో మనము చూస్తాం. కనుక ఈ 91 కీర్తనలు కూడా చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు. సో 90వ కీర్తనలో ఎవరు జ్ఞాపకం చేయబడుతున్నారు? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? హీ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన ఎవరండి? మనకు నివాస స్థలం ఎవరు? యేసు ప్రభువే. కనుక 90వ కీర్తనలో హీ రిమైండ్స్ అస్ ద డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన మనకు నివాస స్థలంగా కనిపిస్తాడు. అదే 91వ కీర్తనలో ఏం కనిపిస్తాడు తెలుసా? హైడింగ్ ప్లేస్. మనము ఆశ్రయంగా ఏర్పరచుకునే స్థలంగా ఉంటాడు. కనుక 90వ కీర్తనలో హీ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్, 91వ కీర్తనలో హీ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్. ఈ విషయాలను ఈ కీర్తనలో ప్రభువు మనకు రాసుకుంటూ వచ్చాడు. సరే, ముందుకు వెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు 91వ కీర్తన 14వ వచనం చూడండి. మొదటి భాగంలో ఏం రాయబడి ఉంది? ఇదే వాగ్దానం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఈ యొక్క వచనములో 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. హౌ టు లవ్ ద లార్డ్. మన ప్రభువుని ఎట్లా ప్రేమించాలి? బైబిల్లో ఒక 3 విషయాలు హౌ టు లవ్ ద లార్డ్, ప్రభువును ప్రేమించే విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 3టికి 3 పేర్లు పెట్టుకోవచ్చు. మొట్టమొదటిగా లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనము. ఎవరి గురించి రాయబడింది? పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును ప్రేమించిన విధానాన్ని ప్రభువు దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం ఏం రాయబడి ఉంది? యేసు ప్రభువును ఎట్లా ప్రేమించింది అని కనుక చూసినట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించెను. ప్లెంటిఫుల్ లవ్. యేసు ప్రభువును ఎట్లా ప్రేమించాలి? మనము విస్తారంగా ప్రేమించే ప్లెంటిఫుల్ లవ్ అంటారు. విస్తారంగా ప్రేమించాలి, సమృద్ధిగా ప్రేమించాలి. కనుక నీ ప్రేమలో ఏం తక్కువ చేయకూడదు నువ్వు. కనుక యేసు ప్రభు మనల్ని ఎంతో విస్తారంగా ప్రేమించాడు. మనల్ని ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, ఎడబాయిన ప్రేమతో ప్రేమించాడు, నమ్మకమైన ప్రేమతో ప్రేమించాడు, అదే రీతిగా అంతం వరకు ప్రేమించాడు. మనం కూడా ప్రభువుని ఎట్లా ప్రేమించడం నేర్చుకోవాలంటే విస్తారంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ప్లెంటియస్ లవ్ ఆర్ ప్లెంటిఫుల్ లవ్. కానీ విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని రాయబడతా వచ్చింది. ఇక్కడ 3 పాఠాలు మనం చూస్తాం. పరిసయ్యుడు యేసు ప్రభువుని పిలిచాడు, కానీ యేసు ప్రభువుకి వాడు నీళ్ళు ఇచ్చినోడు కాదు, ఆయన పాదాలు తడిపినోడు కాదు, ఆయన ముద్దు పెట్టుకున్నవాడు కూడా కాదు. ఏదో పిలిచాడు, పేరుకి పిలిచాడు. పిలవకపోతే ఏమనుకుంటాడో లే బ్రదర్. కాబట్టి ప్రభువా మా ఇంటికి రా భోజనానికి. మరి పిలవకపోతే యేసు ప్రభు ఏమనుకుంటాడు, శిష్యులు ఏమనుకుంటారని ఏదో కేవలం పిలవాలి కాబట్టి పిలిచినట్లుగా ఉంది. కానీ ఇక్కడ పిలిచినటువంటి వాడు ప్రభువును ప్రేమించినట్లుగా లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షో అవర్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపుగా, దేవుని పక్షంగా మన ప్రేమను ఎల్లప్పుడూ కూడా ఆయనకి మనం కనపరుచుకుంటూ రావాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఏ టెన్స్ అండి ఇది? వెరీ గుడ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రేమించాడు, ప్రేమించబోతున్నాడు అని లేదు బైబిల్లో. ప్రేమించుచునే ఉన్నాడు. అంటే మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రభువును విస్తారంగా ప్రేమించుచునే ఉండాలి. అప్పటి వరకు ప్రేమించి స్టాప్ చేయకూడదు. బ్రేక్ ఉండకూడదు. మన ప్రేమలో విస్తారంగా ప్రేమిస్తూనే రావాలి ఈ సంవత్సరం అంతా కూడా. గత సంవత్సరంలో ప్రేమించినటువంటి మనం, ప్రభు బల్ల చుట్టూ చేరేటువంటి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా ఇప్పుడు నేను విస్తారంగా నేను ప్రేమిస్తాను ఒక తీర్మానం చేసుకొని ఆయన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఇది మొదటి ప్రేమ. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనము. సో రెండవది ఏంటంట? ఏ విధంగా ప్రేమించాలి ప్రభువును? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ. అర్థం ఏంటి ఇక్కడ? ఎట్లా ప్రేమించాలి ప్రభువును? అదేంటన్నా, దేవునికే సాధ్యం కదా. ఇర్మియా 31:3 ఉంది. చాలా కాలం క్రితం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. కనుక దేవునికే సాధ్యమవుద్ది. మనకు ఎట్లా సాధ్యమవుద్ది అంటే ఎట్లా కుదురుద్ది చెప్పండి? బైబిల్లో అన్ని వాగ్దానాలు నిశ్చయములై ఉన్నాయి. ప్రతి వచనం కూడా నెరవేర్చబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ ఏమన్నాడు? ప్రభువును మనము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇట్స్ ఏ పర్పెక్చువల్ లవ్.
ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ. సో దై లవ్ గాడ్ విత్ పర్ఫెక్చువల్ లవ్, లవ్ దై గాడ్ విత్ ప్లెంటిఫుల్ లవ్. విస్తారంగా ప్రభును ప్రేమించాలి మనం. రెండవది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. అంటే ఈ లోకము విడిచిపోయేంత కాలం వరకు నువ్వు ప్రభువును ప్రేమిస్తూనే ఉండాలి. బహుగా ప్రేమించాలి, విస్తారంగా ప్రేమించాలి, శాశ్వతంగా ప్రేమించాలి. మూడవది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము, లవ్ దై గాడ్ విత్ పర్ఫెక్ట్ లవ్. నీ దేవుడైన యెహోవా నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయముతోనూ ప్రేమింపవలెను. చదవండి ద్వితీయోపదేశకాండము 6:5. పూర్ణాత్మతోనూ. కనుక నీవు ఆత్మతో ప్రేమించిన, హృదయంతో ప్రేమించిన, శక్తితో ప్రేమించిన, దేంతో ప్రేమించాలా, ఎట్లా ప్రేమించాలంట? లవ్ దై గాడ్ విత్ పర్ఫెక్ట్ లవ్, లవ్ దై గాడ్ విత్ పర్ఫెక్చువల్ లవ్, లవ్ దై గాడ్ విత్ ప్లెంటియస్ లవ్. కనుక విస్తారంగా ప్రభును ప్రేమించాలి. రెండవది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. మూడవది పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అప్పుడు ఈ వాగ్దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 91వ కీర్తన 14వ వచనంలో రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. కనుక ఇప్పుడు మనము ప్రభును ప్రేమిస్తే రెండవది ఏం చేస్తాడు? గనుక నేను అతనిని తప్పించేదను. ప్రభువు 4 విషయంలో మనం తప్పించేవానిగా ఉన్నాడు. చాలా క్లుప్తంగా చూస్తే ఎక్కువ సమయం లేదు కనుక త్వరగా వెళ్ళిపోవాలి. మొట్టమొదటిది దేని నుండి తప్పిస్తాడు? 34వ కీర్తన 4వ వచనము, Psalm 34:4. చదవండి త్వరగా. 34వ కీర్తన 4వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఏం చేస్తాడు ఆయన? నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించాడు. కనుక భయాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఆ భయాలు చెప్పుకుంటూ పోతే సమయం లేదు. ఒక భయం మాత్రము చూద్దాం. 6వ వచనం. ఇదే కీర్తనలో ఒక భయం ఉంది మనకి కదా, చదవమ్మా. ఈ భయం అందరికీ ఉంటుంది కదా. 97వ కీర్తన 6వ వచనం చూడండి. ఏ భయము? 91:6 అండి. 97వ కీర్తన 6వ వచనం, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగముకైనను నీవు భయపడకుందువు. ద ఫియర్ ఆఫ్ డిసీజ్, రోగం వలన కలిగే భయం. ద ఫియర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి వల్ల కలిగే భయం. ద ఫియర్ ఆఫ్ డెత్, మరణం వల్ల కలిగేటువంటి భయం చాలా. ద ఫియర్ ఆఫ్ డెవిల్, దయ్యం వల్ల కలిగేటువంటి భయం. భయాలు చాలా ఉన్నాయి మన యొక్క జీవితంలో. కనుక ఆత్మీయంగా మనం ఆలోచించాలి. ఆత్మీయ జీవితానికి ఆత్మీయ రోగం అటువంటిది వచ్చినప్పుడు ప్రభువు కాపాడుతాడు. ఆత్మీయ జీవితంలో శత్రువు మన మీదకి వచ్చినప్పుడు ప్రభువు కాపాడుతాడు. ఆత్మీయ జీవితంలో మరణం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువు మనకు కాపాడుతాడు. ఆత్మీయ జీవితంలో చీకటి వచ్చినప్పుడు ప్రభువు కాపాడుతాడు. అదేవిధంగా భౌతిక సంబంధమైన జీవితంలో కూడా అపాయాలు కలిగినప్పుడు ప్రభువు కాపాడేవాడుగా ఉంటాడు. అందుకని దావీదు ఉన్నాడు, when I prayed unto him, he delivered me from all my fears. నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కాబట్టి మీరు చెప్పండి, ప్రభువును ప్రేమిస్తే ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆయన మనలను తప్పిస్తాడు. దేని నుంచి? భయాల నుంచి తప్పిస్తాడు. కరోనా భయం నుంచి కూడా తప్పిస్తాడు. ఇప్పుడు కరోనా 2 కూడా వచ్చింది, 3 కూడా వస్తుందేమో. అది దుంపదేగా, ఇది భలే ఉంది ఇది మనకి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, గుంటూరు 1 చెప్పరేంటి, గుంటూరు 2, మార్నింగ్ సెషన్ 1, ఇప్పుడు సెషన్ 2. అబ్బా, మనకి అన్నీ 1, 2, 1, 2 నాయన. మనం 3 పెడితే 3 వస్తుందేమో తెలియదు మనకి. కాబట్టి 2 తాపేద్దాం, ప్రభు సాయం చేస్తాడు. కాబట్టి 31 బందర్లో ఎంత భయం అంటే మొత్తం 2000 మంది వచ్చారు. ఆయన కింద పైన టెంట్లు వేసేసి మొత్తం దింపితే అసలు సోషల్ డిస్టెన్స్ మనమన్నా కొంచెం ఇట్టున్నాం. మనుషుల మీద మనుషులు పడుతున్నారు, వచ్చి చేయబోతున్నారు. నేను ఇట్లాగే పెట్టుకున్నా, వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పాతకాలం వాళ్ళు, ముసలివాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు కదా, అక్కలు అమ్మలు వచ్చి బ్రదర్ బాగున్నా, చాలకు వచ్చావు ఇటు అన్నారు. అన్న ప్రేలాడన్నా సోషల్ డిస్టెన్స్ అన్నా అంటే ఎవరు అప్పటికి 2-3 కలిపారు. కాబట్టి ఏం చేస్తాం తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆరోగ్యాన్ని కాపాడుకు తప్పదు. అందరూ పోయేదాకా నేను పులిపీడి అయితే దిగలేదు. అందరూ పోతే అప్పుడు దిగా కిందకి. చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రభువు నమ్మదైనటువంటి వాడు. ఈ సంవత్సరం ప్రభువు బలలో పాల్గొంటూ మనము
ఆయన వాగ్దానం మీద నమ్మకత్వం విశ్వాసత కలిగి ఏం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా మనము ప్రభువా నేను నిన్ను ప్రేమించడం నేర్చుకుంటాను, విస్తారంగా ప్రేమిస్తా, శాశ్వతంగా ప్రేమిస్తా, పరిపూర్ణంగా ప్రేమిస్తా, నీ వాగ్దానాలు నేను స్వతంత్రించుకుంటా ప్రభువా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? భయాల నుండి మనను తప్పిస్తాడని రాయబడి ఉంది. సో రెండవదిగా దేనిని తప్పిస్తాడు? వెళ్ళిపోదాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. 2 శామ్యూయల్ చాప్టర్ 22 verse 1 చదవండి త్వరగా. తీసిన వారు ఫాస్ట్ అయితే మనం ముందుకు వెళ్ళిపోతాం. 22వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తన సౌలు చేతిలో నుండి, తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున చాలు. దావీదు ఏం చెప్తున్నాడు? నన్ను నా ప్రభువు సౌలు చేతిలో నుండి, శత్రుల చేతిలో నుండి తప్పించాడు. సో మూడవది డెలివరెన్స్ ఫ్రమ్ ద ఫోర్స్, శత్రువుల నుండి తప్పిస్తాడు ఆయన. అర్థమవుతుందా? మొదటిదేమో డెలివరెన్స్ ఫ్రమ్ ఫియర్స్, భయాల నుండి తప్పిస్తాడు. రెండవది శత్రువుల నుండి తప్పిస్తాడు, సాతాను నుండి తప్పిస్తాడు, శరీరం నుండి తప్పిస్తాడు, లోకం నుండి తప్పిస్తాడు. మనకు ముగ్గురే శత్రువులు అండి, 10 మంది లేరు. మనం ఏమనుకుంటామంటే మనతో మాట్లాడకపోయినా, మన ఇష్టానుసారంగా ఎవరైనా చేయకపోయినా వాళ్ళ శత్రువులు అనుకుంటాం. మన మందిరాల్లో మనకు శత్రువులు ముగ్గురే. మన శరీరమే శత్రువు, రెండవది లోకము, మూడవది సాతాను. ఇంతకుమించి శత్రువులు ఎవరు లేరు. ఆస్తి ఇవ్వకపోతే నాయన శత్రువు కాదు, అమ్మ శత్రువు కాదు మనకి. అర్థమవుతుందా? కాబట్టి ముగ్గురు శత్రువులు ఉన్నారు, వాళ్ళని మనం జయించినట్లుగా తప్పించబడేటువంటి వారంగా ఉంటాం. ఇది రెండవది. సో మొదటిది ఏంటి? భయముల నుండి తప్పిస్తాడు ఆయన. రెండవది శత్రువుల నుండి తప్పిస్తాడు. డెలివరెన్స్ ఫ్రమ్ ద ఫియర్స్, డెలివరెన్స్ ఫ్రమ్ ద ఫోర్స్. కనుక 3, 4 ఒకే వచనంలో ఉంటాయి. చూద్దాం. కీర్తనల గ్రంథము 116. ఇది చూసి 2వ వాగ్దానంలోనికి వెళ్తా. చాలా క్లుప్తంగా చూస్తాం. 116 వచనము 8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీరుకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు చెప్పండి ఏం చేశాడు? తప్పించి ఉన్నావు ప్రభువా. ఎప్పుడు? ఆయనను ప్రేమించినప్పుడు. ఎప్పుడైతే విస్తారమైన ప్రేమతో ప్రేమిస్తామో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తామో, మూడవది పూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తాము, అప్పుడు తప్పిస్తాడు. ఏంటంట మూడవది? డెలివరెన్స్ ఫ్రమ్ ఫీబుల్నెస్. అంటే దాని అర్థం ఏంటంట? మన యొక్క దుర్బలత నుండి తప్పిస్తాడు, బలహీనత నుండి తప్పిస్తాడు. చెప్పాలా? దేని నుండి తప్పిస్తాడు? చెప్పండి. ఇక్కడ ఏం రాయబడి ఉంది చూడండి. ఈ మాట చాలా అర్థం చేసుకోండి. మరణము నుండి నా ప్రాణమును. మనంతటా మనము మరణము నుండి తప్పించుకోగలమా? ఎవరైనా చెప్పొచ్చు. తప్పించుకోగలమా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ డెత్. మరణం యొక్క వశం నుండి మనం ఏమాత్రం కూడా తప్పించుకోలేం, అది మనకు సాధ్యం కాదు. కానీ ఇట్టి మరణముకు లోనైన శరీరం నుండి నన్ను యేసుప్రభువు ఏం చేశాడు? నా దౌర్భాగ్యాన్ని తప్పించాడని పౌలు చెప్తాడు. సో రెండవది ఏంటి? ఇక్కడ మరణమే కాదు, తర్వాత ఏమన్నాడు? కన్నీరు విడవకుండా నా కన్నులను. కన్నీరు కార్చకుండా మనం ఉండగలమా? కన్నుతో చెప్పు, ఎంత బాధ కలిగిన కన్నీరు కార్చబాకు అని చెప్పాను. కన్ను ఏం చేస్తుంది? ఇంకా ఎక్కువగా డబడబడబడ గారిపోతాయి నీళ్ళు. ఆ తర్వాత జారి పడకుండా తప్పించుకోగలమా? ఎన్నిసార్లు జారి పడతాం? బాత్రూంలో ఎన్నిసార్లు జారి పడతాం? లేకపోతే ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటాం, ఆత్మీయులకు పడిపోతూ ఉంటాం. సో మూడవది ఏంటి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం మాట ఏంటంటే, ఆయన ఫీబుల్నెస్, మన దుర్బలత నుండి తప్పిస్తాడు, భయాల నుండి తప్పిస్తాడు, మన శత్రువుల నుండి తప్పిస్తాడు. నాలుగవది చివరిది ఏం రాయబడింది ఇక్కడ ఈ కీర్తనలో మనం చూసినటువంటి మాట? జారి పడకుండా అని రాయబడింది ఇక్కడ. సో డెలివరెన్స్ ఫ్రమ్ ఫాలింగ్. అర్థమవుతుందా? పడిపోకుండా తప్పిస్తాడు ఆయన. 4 విషయాలు మనం చూసాం. డెలివరెన్స్ ఫ్రమ్ ఫియర్స్, డెలివరెన్స్ ఫ్రమ్ ఫోర్స్, మూడవది డెలివరెన్స్ ఫ్రమ్ ఫీబుల్నెస్, నాలుగవది డెలివరెన్స్ ఫ్రమ్ ఫాలింగ్. తప్పిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా మన ప్రభువు మనల్ని కాపాడతాడు. కాబట్టి మనము ఈ 97వ కీర్తనలో చెప్పుకోవచ్చు, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్. మహోన్నత చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కనుక 90వ కీర్తనలో డ్వెల్లింగ్ ప్లేస్ గురించి చెప్పాడు, 91వ కీర్తనలో హైడింగ్ ప్లేస్ గురించి చెప్పాడు. సో ఈ మొదటి వాగ్దానం ద్వారా మనం నేర్చుకుంటున్నాము, ప్రభువును ప్రేమించడం ద్వారా ఆయన మనల్ని తప్పిస్తాడు. కనుక ప్రభువుల చుట్టూ చేసేటువంటి మనము ప్రభువును ప్రేమించట్లో
వెనుతీయక ప్రభువును ప్రేమించటం మనం నేర్చుకుందాం. ఎన్ని రకాలుగా ప్రేమించాలి? 3 విషయాలు చూసాం, మనకు సమయం లేదు కాబట్టి. మొట్టమొదటిగా విస్తారంగా ప్రేమిద్దాం, రెండవది శాశ్వతంగా ప్రేమిద్దాం, మూడవది పరిపూర్ణంగా మనం ప్రభును ప్రేమిద్దాం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. గల్తీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చివరిగా చూసి ముగిస్తాం. 3వ వాగ్దానానికి సమయము లేదు కనుక అపోస్తుడైనటువంటి పౌలు తను రాసిన పత్రికలలో 3 ప్రాముఖ్యమైన విషయాలను రాసుకుంటూ వస్తాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, గలతీ పత్రిక. అర్థమవుతుందా? రోమా పత్రిక, మొదటి కొరింథీ, 2వ కొరింథీ, గలతీ పత్రికలో తాను చెప్పిన మాట ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ క్రాస్, సిలువను కూర్చున్నటువంటి మర్మాన్ని తెలియపరుస్తాడు ఈ పత్రికల్లో. సిలువ, పదే పదే సిలువ 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 మనకు కనిపిస్తూ ఉంటుంది. ద క్రాస్, సిలువ, ప్రభువు వేలాడేటువంటి సిలువ. ఆ తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ 3 పత్రికల్లో ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును గూర్చినటువంటి మర్మమును గురించి రాస్తాడు. ఆ తర్వాత మొదటి దశలోని రాసిన పత్రిక, 2వ దశలో రాసిన పత్రికలో ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ కమింగ్, క్రీస్తు యొక్క రాకడ గురించి రాస్తాడు. కనుక మన పత్రికలో 3 విషయాలు రాశాడు. మొదటి విషయం ఏంటి? సిలువను గూర్చిన మర్మము. రెండవది క్రీస్తును గూర్చిన మర్మము. మూడవది క్రీస్తు రాకడను గూర్చిన మర్మము. ఈ మర్మములను చాలా అద్భుతంగా తన పుస్తకాల్లో రాస్తాడు పౌలు. కాబట్టి ఇప్పుడు రండి, గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మన భాగంలో, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. సో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే దీంట్లో మనం నేర్చుకునే విషయాలు ద లవ్ ఆఫ్ క్రైస్ట్. చెప్పండి, దీంట్లో మొట్టమొదటి ఏంటి చెప్పాలి? క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. అందుకని పౌలు ఏమన్నాడు? నన్ను ప్రేమించి, ఇది మొదటిది. రెండవది ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క జీవితం. చెప్పండి, రెండవది ఏంటి? కనుక నన్ను ప్రేమించినాడు, నేను దేవుని కుమారుని విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. సో 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ, ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి వాక్యం రాయబడి ఉంది. అదేవిధంగా ఒక క్రైస్తవుడు లేకపోతే పరిశుద్ధుడు విశ్వాసి జీవితము భూమి మీద ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలనే విషయాన్ని కూడా ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక వాక్యంలో రాయబడి ఉంది, నన్ను ప్రేమించి. ప్రభువు యొక్క ప్రేమ మనతోనే ప్రారంభించబడి అది అంతటా వ్యాపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సరే, ప్రభు ప్రేమ గురించి అనేకసార్లు చదువుకుంటూ వచ్చినాం, మనము చాలాసార్లు మనం నేర్చుకుంటూ వచ్చినాం ప్రభు ప్రేమ ఎటువంటిదో. కానీ దానికంటే ముందు, దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క జీవితం యేసు ప్రభు ప్రేమను బట్టి ఉంది. కనుక యేసు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి నేను జీవిస్తున్నాను. అర్థమవుతుందా? ఎట్లా అప్పగించుకున్నాడు, ఎందుకు అప్పగించుకున్నాడు? ఒక 3 విషయాలు మాత్రమే మనం చూసి ముగిస్తాం. మొట్టమొదటిగా రండి, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఫస్ట్ గల్తీయన్స్ చాప్టర్ 1 verse 4. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అని రాయబడింది. దేని కొరకు అప్పగించుకున్నాడు? మన పాపముల నిమిత్తం అంటే మన పాపం నుండి విమోచన పొందటానికి, మనం పాపం నుండి పరిశుద్ధులుగా తీర్చబడటానికి, మన పాపం నుండి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి, మన పాపం నుండి విమోచించబడి, మన పాపం నుండి క్షమించబడి, మన పాపం యొక్క నివృత్తి జరిగి, మన పాపం యొక్క పరిహారం జరిగి పరిశుద్ధులుగా జీవించటానికి యేసు ప్రభు తను అప్పగించుకున్నాడు. కనుక ఇప్పుడు నేను ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాను? పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాను. సాంక్టిఫైడ్ లైఫ్, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవించాలి మనం. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు నన్ను ప్రేమించి
నా కొరకు తను అప్పగించుకున్నాడు కనుక నేను ఏ విధంగా జీవించాలా? ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ షుడ్ బి శాంక్టిఫైడ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన జీవితం మనం జీవించాలని ప్రభువు గలతీ 1:4 ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనల్ని ప్రేమించి మన కొరకు తను అప్పగించుకున్నాడు. అందుకనే ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అన్న చేస్తాడు కదా, బల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? బ్రేకింగ్ అప్పుడు ఏమంటాడు ఆయన? ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఎప్పుడు? తాను అప్పగింపబడిన రాత్రి. ఎవరి కోసం అప్పగించుకున్నాడు చెప్పాలా? మన కొరకు అప్పగించుకున్నాడు. మనల్ని రక్షించి విమోచించి ఒక పరిశుద్ధమైన జీవితం ఈ భూమి మీద జీవించడానికి తన ప్రజలుగా మనల్ని రాజుల యాజ సమూహంగా ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకనే మనను ప్రేమించి తను అప్పగించుకున్న ద్వారా మనం జీవించవలసిన విధానం ఏమిటి? పరిశుద్ధమైన జీవితం ఈ భూమి మీద జీవించడానికి యేసు ప్రభు మనను కొరకు తాను అప్పగించుకున్న సంగతి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమంది మీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడతా ఉన్నాం? కొంతమంది జీవితాలు చూస్తే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా బూతులు, విశ్వాసులేనండి. ఇష్టానుసారంగా మాట్లాడతాం, భయంకరమైన బూతులు. అన్యులు కూడా మాట్లాడరు, కొంతమంది విశ్వాసులు మాట్లాడే మాటలు ముచ్చలమ్మ ముచ్చట్లు, ప్రభు యొక్క మహిమకు ఏమాత్రము పనికిరానివంటి మాటలు. ఇద్దరు విశ్వాసులు కలిస్తే ఏం మాట్లాడుకోవాలా? అసలు ఆరంభ దినాల్లో ఆ హెబ్రోన్లో పరిచర్య దినాలు ఈనాడు చాలా సంఘాల్లో లేవు. ఆ దినాల్లో సిస్టర్స్ బ్రదర్స్ వస్తే ప్రైజ్లాడంటే ప్రైజ్, అక్క బాగున్నారు అంతే. కొన్ని సంఘాలు చూస్తే మరీ దగ్గర ఉండి మాట్లాడుకుంటారు. ఇప్పుడు కరోనా పుణ్యం అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు, దేవునికి స్తోత్రం అండి. లేకపోతే మరి ఘోరంగా ఉంటుంది. అసలు బ్రదర్స్ సిస్టర్స్ చేయి కలుపుకునేదే లేదు. ఏదో సండే స్కూల్ పిల్లలు, పెద్దోళ్ళు, తల్లి వచ్చిన వాళ్ళు వచ్చే అయ్యా ప్రైజ్లాడే చేతికి వెళ్తే అది వేరు. యవనస్తులు, యవన సహోదరులు కేవలం ప్రైజ్లాడే చేతులు జోడించే వరకే ఉండాలి. అది పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం. ఎంతమంది జీవిస్తూ ఉన్నాం పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన జీవితం? ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. సో యేసు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన విశ్వాసం నేను జీవిస్తున్నానంటే ఎటువంటి జీవితం జీవించాలని పౌలు తీర్మానం చేసుకున్నాడు? ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం. అందుకని ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ఛాలెంజ్, ఇట్స్ ఎ ఛాలెంజ్ టు ఎవ్రీ క్రిస్టియన్ who cleansed by the precious blood of Lord Jesus Christ on the cross. శిలువ పైన యేసు ప్రభు కార్చినటువంటి రక్తం ద్వారా ఏ క్రైస్తవుడైతే కడగబడుతూ శుద్ధీకరించబడుతూ వచ్చాడో, విశ్వాస శుద్ధీకరించబడుతూ వచ్చాడో అటువంటి వారికి సవాల్తో కూడిన జీవితం పౌలు యొక్క జీవితం, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం. అందుకని భక్త్ సింగ్ గారి గురించి తిమోతి గారు అనేక సందర్భాల్లో చెప్తా వచ్చాడు. ఆయన జీవితాన్ని చూస్తూ వచ్చినట్లయితే ఏంటంట, డబ్బుకు ఆయన లోబడలేదంట, పేరు ప్రఖ్యాతులకు ఆయన లోబడలేదంట, కనీసం స్త్రీ కూడా ఆయన లోబడలేదు. అన్ని విషయంలో ఆయన జయించినాడు. ఈ బలహీనతలు చాలామందిలో ఉంటాయి. ఈ మూడిట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా తప్పిపోతారు, కానీ మూడింటిని భక్త్ సింగ్ గారు జయించినాడు ప్రభు కృపను బట్టి. స్త్రీ యొక్క విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ భక్త్ సింగ్ గారు ఎన్నడూ కూడా ఆయన ఓడిపోయినవాడు కాదు. ఎప్పుడు కూడా ప్రభు కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు. ఈ దినం నా జీవితం నీకుందా, నాకుందా? ప్రశ్నించుకున్న ప్రభు వల్ల పాలు పొందాం. ఒకవేళ లేనట్లయితే సరి చేసుకుందాం. ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించిన దానికి గుర్తుగా నా కొరకు నువ్వు అప్పగించుకున్నావు కనుక పరిశుద్ధమైన జీవితం జీవించినట్లుగా నేను తీర్మానం చేసిన ప్రభు వల్ల పాలు పొందుతాను. ఇది మొదటి. నెంబర్ 2, రెండవది త్వరగా వెళ్ళిపోతాం, 2 నిమిషాలు ముగిస్తా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసియన్స్ 5:2. మనందరూ తెలిసిన మాటలే, వేరేం కాదు. ఏం రాయబడింది చదవండి. క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి, అది ఏ వాసన ఉండటం కొరకు తనను అప్పగించుకున్నాడండి? పరిమళ వాసన ఎప్పుడు వస్తుందండి చెప్పండి? ఉదాహరణకి ఒకసారి వంటగదిలోకి వెళ్దాం, కిచెన్ రూమ్లోకి వెళ్దాం. లవంగాలు, ధనియాలు, తర్వాత యాలుకలు, ఇంకేముంటాయి, దాల్చిన చెక్క, ఇంకేవో ఉంటాయి. వాటిని అట్లాగే వాసన వస్తుందా? వాటిని దంచితే వాసన వస్తుందా? దంచడం అంటే దాని అర్థం ఏంటి? నింద, శ్రమ, సంకటములలో నన్ను సుగంధముగా చేస్తాం అంటే దాని అర్థం ఏంటి? స్పీక్స్ ఆఫ్ సాక్రిఫిషియల్ లైఫ్. సమర్పణ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు కొరకై నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, శ్రమల ద్వారా నలగొట్టబడ్డప్పుడు, నిన్ను సమర్పించుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే నీవు సుగంధముగా అనేకుల మధ్య పరిమళ వాసన వెదజల్లేటువంటి సహోదరుడుగా, సహోదరిగా ఉండగలుగుతావు దేవుని యొక్క ఇంటిలో.
కనుక ప్రభువు నిన్ను దేని కొరకై తను ఆయన అప్పగించుకున్నాడంటే నువ్వు పరిమళ సువాసన ఉండడానికి దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క ఇంటిలో మాట్లాడే కొలది, నీతో సంభాషించే కొలది ఇంకా ఆ సహోదరి మాటలు వినాలా, ఆ సహోదరుడు మాటలు వినాలా. మమ్మల్ని బలపరిచేవిగా ఉన్నాయి, మమ్మల్ని ధైర్యపరిచేవిగా ఉన్నాయి, మమ్మల్ని ఆదరించేవిగా ఉన్నాయి, మమ్మల్ని ప్రేమించేవిగా ఉన్నాయి, మమ్మల్ని సరిచేసేవిగా ఉన్నటువంటి మాటలు, అటువంటి శ్రేష్టటువంటి పని దేవునింట్లో జరిగిస్తూ ఉన్నామా? అసలు కొంతమంది మాట్లాడుతున్న విశ్వాసం అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ మాటల్లో ప్రభు ఉండడు, ఆ మాటల్లో ప్రత్యేకత ఉండదు, ఆ మాటల్లో ప్రేమ ఉండదు, ఆ మాటల్లో ఆదరణ ఉండదు. వచ్చావా, తగ్గిందా అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది. తెలంగాణలో కొంచెం భాష హార్ష్గా ఉంటుంది. సపోజ్ మనవాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తారనుకోండి, అంకుల్ ఎగ్జామ్ ఉంది అంకుల్, కొంచెం ప్రార్థన చేయండి అంకుల్ అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఓ అన్న ఎగ్జామ్ పోతున్నా ప్రార్థన చేయి. మాకు అనుభవం అక్కడ, బాగా అనుభవం. ఓ అన్న మేము పెళ్లి పెట్టుకున్నాం ప్రార్థన చేయి. ఇది డిమాండ్, ఇది డిమాండ్. మనమైతే ఏమంటాం, అంకుల్ ప్లీజ్ అంకుల్ రేపు ఎగ్జామ్ ఉంది, జాషువా అంకుల్ మీరు ప్రార్థన చేయండి అంకుల్. రిక్వెస్ట్ చేసుకోరు మీరు, జాషువా అంకుల్ ప్రార్థన చేయి అంటారా? ఎరా పాల్ నువ్వు కూడా అట్టగంటావా? డాడీ ప్రార్థన చేయి, ఐ ఆమ్ యువర్ బిగాటెన్ సన్ అంటావా? కాబట్టి ఎంత పొలైట్గా ఉంటుంది. కాబట్టి భాష చాలా శ్రేష్టమైనదిగా నేర్చుకోవాలి మనం దేవుని యొక్క ఇంట్లో. ఇతరులకు ఆదరించేదిగా ఉండాలా. కొంతమంది సీనియర్ సిస్టర్స్ ఉంటారు. హెబ్రోన్లో చూడండి, అమ్మ అన్న పిలుపు తప్ప ఇంక వేరే పిలుపు ఉండదు. ఇక్కడైతే ఓ అమ్మ ఇట్రా. మనం కొంచెం మందిరంలో సీనియర్స్ అయితే చాలబ్బా, ఆ విషయంలో వేరేగా ఉంటుంది మన పని. ఇక చిన్న వాళ్ళందరినీ ఏమంటాం, ఓ పాప ఇట్రా, ఓ అమ్మ ఇట్రా. అమ్మ, అయ్యా, లేకపోతే తమ్ముడు, సహోదరుడు, సహోదరి, అంకుల్, ఆంటీ, ఇలాంటి పిలుపులు మనకు ఉండాలి. ఎప్పుడు మనం నల్లగొట్టుకున్నప్పుడు, ప్రభు యొక్క స్వారూప్యంలోనికి వచ్చినప్పుడు, దినము ప్రభుతో మాట్లాడుతూ మన ప్రభు నడిపిస్తున్నప్పుడు ఆయన ఎంతగా నలగొడుతూ ఉంటాడు, అంతగా మనలో ఏమొస్తుందండి, పరిమళ వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కనుకనే పరమగీతము 4:16 ఇది ఇంకోటి చెప్పి ముగించేసుకుందాం. పరమగీతం త్వరగా 4:16, పరమగీతము 4:16. ఇది ద గార్డెన్ ఆఫ్ రిసెప్షన్ అంటారు దీనికి. అంటే స్వాగతించేటువంటి తోట, ఆహ్వానించేటువంటి తోట అని అర్థం. కానీ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట చూడండి ఒకసారి త్వరగా. పరమగీతం 4:16 ఎవరైనా చదవచ్చు. వెంచేమో విసురుడి, ఏం చేయాలండి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. పరిమళం అంటే ఫ్రాగ్రెన్స్, పెర్ఫ్యూమ్. కనుక ఈ పరిమళ వాసన వెదజల్లాలి, వ్యాపింపాల. ఈ ఉద్యానవనము నుండి, బేతేలినటువంటి ఈ ద్రాక్ష తోట నుండి, బేతేలినటువంటి ఈ ఉద్యానవనము నుండి, బేతేలినటువంటి ఈ సంఘము నుండి ప్రభువుని గురించినటువంటి సువాసన, సువార్త, ఆ యొక్క వాసన అనేక స్థలముల్లో వ్యాపింపునట్లుగా ఈ సంవత్సరం పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించినాడు. జ్ఞాపకం చేసుకోండి. సేవకుడితో కలిసి, సేవకురాలతో కలిసి, బాధ్యులైన వారు, సహోదరులు కలిసి చేసేటువంటి శ్రేష్టమైన పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించిన సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఎఫ్ఎస్సీ పత్రిక 5:2 ప్రభు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు జీవితం ద్వారా అంటే, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని బట్టి నేను ఏ విధంగా జీవించాలా, పరిమళ సువాసనగా జీవించాలి. అంటే సాక్రిఫిషియల్ లైఫ్, సమర్పించబడిన జీవితానికి, అర్పించబడిన జీవితానికి, దంచబడుచున్న జీవితానికి, నలగొట్టుకొనుచున్న జీవితానికి, ప్రభు కొరకై శ్రమలో, నిందల, అవమానములో సుగంధభరితంగా ఉండేటి కొరకై ప్రభు ఏర్పరచుకున్నాడు. కానీ విశ్వాసుల యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే, ఆ శ్రమ, ఆ అవమానం, ఆ నోటి మాటలు బంధువుల నుండి ద్వారా రావచ్చు, తోటి విశ్వాసుల ద్వారా రావచ్చు, ఇతరుల ద్వారా రావచ్చు, ప్రార్థించడానికి బదులుగా, దంచబడటానికి బదులుగా, నలగొడటానికి బదులుగా వారితో కొట్లాడి పెట్టుకుంటాం మనం. వాస్తవాలు కదా చెప్పండి. ఎంత భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి తెలుసా మన జీవితాల్లో. ప్రభు దంచుతున్నాడు అనుకోండి, ప్రభువా నీ చిత్తం ప్రభువా, నీ ఇష్టం ప్రభువా. ఒరే దావీదు చెప్పులు తల మీద పెట్టుకొని ఒళ్ళకుండా ఎక్కిన వాడు శివుని ద్వేషిస్తున్నాడంటే యెహోవా చిత్తమేమో కానీ ఏమన్నాడండి దావీదు? మనమేమంటాం చెప్పండి. ఉదాహరణకి మనవాళ్ళు మంచివాళ్ళు అందరూ, ఎవరో బ్రదర్ వచ్చి అన్నా నీ గురించి ఆ బ్రదర్ ఇట్టన్నాడంటే అన్న ఇద్దరం సంగతి చూసుకుందాం బా అంటాం మనం. ఇక నెక్స్ట్ రోజు ఆ బ్రదర్ రావాలి మందిరానికి, ఈ బ్రదర్ రావాలి, ఇద్దరు కలిసి మాత్రం రారు, ఇద్దరు పక్క పక్కన కూర్చోరు. ఒకవేళ ఇంకా ఉంటే ఆడు ఫస్ట్ స్టేషన్కి వస్తే నేను సెకండ్ స్టేషన్ పోతా బ్రదర్. సిస్టర్స్ కూడా అంతే. ఆ శ్రమ, ఆ నింద, ఆ అవమానము ఒకవేళ ప్రభుపక్షంగా మనం పొందినట్లు ధన్యులం మనం.
అనుభవించడం నేర్చుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. మూడవది చివరిది చూసి ముగిస్తాం. తీతుకు రాసినటువంటి పత్రిక. సో మొట్టమొదటిగా చూసిన మాట శాంక్టిఫైడ్ లైఫ్, రెండవది సాక్రిఫిషియల్ లైఫ్, మూడవది సపరేటెడ్ లైఫ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము కలిసి చదువుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అర్పించుకొనంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్ బైబిల్లో 3 సందర్భాల్లో కూడా ఏం రాయబడి ఉందో తెలుసా? హీ గేవ్ హిమ్సెల్ఫ్. గలతీ 1:4లో హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఎఫెసీ 5:2లో హీ గేవ్ హిమ్సెల్ఫ్. తీతుకు రాసిన పత్రిక ఈ భాగంలో హీ గేవ్ హిమ్సెల్ఫ్. కానీ తెలుగులో ఇక్కడ మాత్రము అప్పగించుకోవడంలో అర్పించుకోవడం, అప్పగించుకోవడం అన్న ఒకటే, అర్పించుకోవడం అన్న ఒకటే. సో మూడోది దేని కొరకంట? వీ హ్యావ్ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్. మనము ప్రత్యేకించబడిన జీవితం జీవించటానికి ప్రభువు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కనుక ఇతరులాగా దుర్నీతిలో ఉండకుండా, ఇతరులాగా చెడు క్రియలు చేయకుండా మనము ఆయన కోసం పవిత్రపరచుకుని ఆయన సొత్తుగా చేయబడి కొరకే అప్పగించుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రభు అయిన యేసు కొరకు జీవించటానికి ఈ భూమి మీద ఆయన కొరకే సిద్ధపరచుకొని రాకడలో ఎత్తబడే సంఘంలో నీవు నుండి కొరకే ప్రభువు మన కొరకు తను అప్పగించుకున్నాడు. అందుకని పౌలు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాస మూలంగా నేను జీవిస్తున్నాను. ఎవరి ద్వారా జీవిస్తున్నావు నువ్వు చెప్పు? ఎవరి ద్వారా జీవిస్తున్నాం మనం? ప్రియమైన సోదర సహోదరి, ఇది అద్భుతమైనటువంటి సాక్ష్యం. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, చాలా పేద సంఘంలో ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేశాడు. నేను చనువుగా అన్న ఎట్లా ఉంది ఏంటన్నా, మరి ఎంత గిఫ్ట్ ఇస్తే ఎట్లా ఉందని అంటే చెప్పాడు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ నా జీవనానికి సరిపోదని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఎవరో మాట్లాడరేంటి? వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ నా జీవనానికి సరిపోదు. మరి ఎట్లా అన్నా? ప్రభువు పోషిస్తున్నాడు. ప్రభువునందుల విశ్వాస మూలంగా మేము బ్రతుకుతున్నాం. ప్రియమైన సోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్తమానం ముగించక మునుపు ఎన్నో వాగ్దానాలు చేశాడని సంతోషించటం కాదు. ద సోర్స్, ద ష్యూరిటీ, ద సెక్యూరిటీ, ద సబ్స్టెన్స్, ద స్టిప్యులేషన్, 2 కొరింథీ 1:20లో అవన్నీ నాయి అని సంతోషించడం కాదు. షరతులు ఉన్నాయి. ఆయన్ను విస్తారంగా పూర్ణ హృదయంతో శాశ్వత ప్రేమతో ప్రేమిస్తే భయాల నుండి, శత్రువుల నుండి, దుర్బలత నుండి, పడిపోయేదాని నుండి తప్పిస్తాడు. అది మొదటి దాంట్లో నేర్చుకున్నాం. రెండో దాంట్లో ఏం నేర్చుకున్నాం? ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన మూలంగా నేను జీవించాలి. ఎటువంటి జీవితం జీవించాలి? నా ఇష్టానుసారంగా కాదు, నా ఇష్టం వచ్చినట్లు కాదు, నా ఇష్టానుసారంగా నా ఇష్టం జీవించి ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు. చాలామంది చూస్తాం, మందిరంలో మాత్రమే ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించినట్లుగా నటిస్తారు. బయటికి పోతే అసలు ఏ మాత్రం కూడా మందిరంలో ఉన్న జీవితానికి బయట జీవించే జీవితానికి అసలు పోలిక కనపడదు మనకి. అట్లా జీవిస్తాం చాలామంది మనలో. ఎక్కడైనా కూడా ఒక్కటే తరహా జీవితం జీవించాలి, ఒకటే తరహా జీవితం జీవించాలి. జ్ఞాపం చేసుకోండి. కాబట్టి 1 కొరింథీ 11:20 ప్రకారం కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకుని వలన అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగలి. ఏంటి పరీక్ష? నేను ప్రభువును ప్రేమిస్తున్నానా లేదా? రెండవది, నేను ప్రభువు కొరకై జీవిస్తున్నానా లేదా? ఈ వర్తమానాలన్నీ మర్చిపోండి మీరు. 2 పాయింట్లు. ప్రభువును ప్రేమించినట్టు ఎట్లా ప్రేమిస్తున్నాను, ప్రభు కొరకై జీవించేది ఎట్లా జీవిస్తున్నాను, పరిశుద్ధమైన జీవితం నాలో ఉందా లేదా పరీక్షించుకుందాం. రెండవది సమర్పణ జీవితం మనలో ఉందో లేదో పరీక్షించుకుందాం. మూడవది ప్రత్యేకించబడిన జీవితం మనలో ఉందో లేదో పరీక్షించుకుందాం. ఒకవేళ లేనట్లయితే సరి చేసుకుని 1:9 ప్రకారం 1 యోహానులో మనము సరి చేసుకొని క్షమించబడిన వారమై క్షమాపణానందంతో మంచి తీర్మానంతో ప్రభువులో పాలు పొంది విజయములుగా సాగిపోయినట్లుగా ప్రభు ఈ సంవత్సరం అంతలో కూడా తన కృపను మనకు అనుగ్రహించునుగాక.